ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం రోజున లక్నోలో ఎకానా స్టేడియం వేదికగా లక్నో పంజాబ్ జట్ల మధ్య 13వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. లక్నో జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడగా ఒక మ్యాచ్లో విజయం సాధించి మరో మ్యాచ్లో ఓటమి పాలైంది. ఇక పంజాబ్ జట్టు ఆడింది ఒక మ్యాచ్ అయినా అందులో విజయం సాధించి మంచు ఊపు మీద ఉంది. లక్నో పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికి సమానంగా అనుకూలిస్తుంది. అయితే బ్యాటింగ్కు స్వర్గధామం అయితే కాదు. ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడం అంత సులభంగా ఉండదు. పిచ్ కొద్దిగా స్లోగా ఉంటుంది అని చెప్పొచ్చు. బ్యాటర్లు కొద్దిసేపు పిచ్ పై సమయం గడిపితే మంచి స్కోర్లు సాధించొచ్చు. ఈ నేపథ్యంలో 2 జట్లలో మార్పులేమన్నా చోటు చేసుకోబోతున్నాయా? ఏ జట్టు బలంగా ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా పంజాబ్ జట్టు విషయానికి వస్తే ప్రియాంక్ షారియా, శ్రేయాస్ అయ్యర్, మ్యాక్స్వెల్, స్టోయినిస్, శశాంక్ సింగ్ రూపంలో మంచి బ్యాటింగ్ విభాగం ఉంది. కాకపోతే ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ ట్రాక్ రికార్డు చూస్తే మరీ అంత స్థిరంగా ఆడలేడు అని స్పష్టంగా అర్థమవుతోంది. ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ మొదటి మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్ 2 విభాగాల్లో ఫెయిల్ అయ్యాడు. బౌలింగ్ విభాగంలో హర్షదీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, చాహల్, మార్కో జాన్సన్లతో పటిష్టంగానే ఉంది. మ్యాక్స్వెల్, ఒమర్జాయ్, స్టోయినిస్, మార్కో జాన్సన్ వంటి వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్లు ఉండడం ఆ జట్టు ప్రధాన బలమని చెప్పొచ్చు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన చాహల్ లాంటి బౌలర్ ఉండడం ఆ జట్టు బలాన్ని ఖచ్చితంగా పెంచనుంది. మొత్తంగా చూస్తే పంజాబ్ జట్టు ఆడింది ఒక మ్యాచ్, అందులోనూ ఆ జట్టు విజయం సాధించింది కాబట్టి ఎటువంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక లక్నో జట్టు విషయానికి వస్తే ఆ జట్టులో మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ భయంకర ఫామ్లో ఉన్నారు. ఊచకోత బ్యాటింగ్ ఎలా ఉంటుంది అనే పదానికి వీళ్ళిద్దరూ పర్యాయ పదంగా నిలుస్తున్నారు. ఇదే ఆ జట్టుకు అతిపెద్ద బలమని చెప్పొచ్చు. ఇక డేవిడ్ మిల్లర్ కూడా అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఈ ముగ్గురు మినహా మిగతా ప్లేయర్లు ఎవరూ పెద్దగా ఫామ్లో ఉన్నట్లు కనపడలేదు. మార్కరమ్, పంత్, బదోని ముగ్గురు కూడా పేలవంగా ఆడుతున్నారు. లక్నో బ్యాటింగ్ మొత్తం విదేశీ ప్లేయర్స్ మీదనే ఆధారపడి ఉంది. ఇక బౌలర్లలో ఫాస్ట్ బౌలర్లు శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ మంచి బౌలింగ్తో ఆకట్టుకున్నారు. దిగ్విష్ రతి, బిష్నోయ్ రూపంలో ఓ మోస్తరుగా బౌలింగ్ చేసే స్పిన్నర్లున్నారు. లక్నో జట్టు కూడా ఎటువంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. 2 జట్లలోని ఆటగాళ్లను పరిశీలిస్తే బ్యాటింగ్ విభాగంలో 2 జట్లు బలంగా ఉన్నప్పటికీ ఫాస్ట్ బౌలింగ్లో మాత్రం లక్నో కంటే పంజాబ్ జట్టు బలంగా కనిపిస్తోంది. ఇక స్పిన్ విభాగంలో 2 జట్లు సమానంగానే ఉన్నాయి. అయితే లక్నో కంటే పంజాబ్ జట్టులో ఎక్కువ మంది ఆల్రౌండర్లు ఉన్నారు. ఇలా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే లక్నో జట్టులో మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ని పంజాబ్ జట్టు నిలువరించలేకపోతే మాత్రం గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే. మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశం ఉందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.